Zone Ads, World of Local Business Info. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సరోజ్ రామకృష్ణ విశ్వనాథ. నేను ఎండి ఆయుర్వేద చేసి ఉన్నాను. సో నా గ్రాడ్యుయేషన్ అంతా అమరావతి మహారాష్ట్ర అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ నాగ్పూర్ నుండి. ఆఫ్టర్ మ్యారేజ్ ఐ కేమ్ టు హైదరాబాద్. సో నేను ఇయర్ 2000 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. అప్పటి నుంచి నాకు స్వస్థాయు ఆయుర్వేద పంచకర్మ థెరపీ సెంటర్ కిందన నా సెంటర్ ఉంది. సో ముఖ్యంగా ప్రాక్టీస్ అనేది ఆయుర్వేద ప్యూర్ ఆయుర్వేద ప్రాక్టీస్ ద్వారా ప్రతి ఒక్క డిసీజ్కి మనం పూర్తి పరిష్కారం ఇవ్వడానికి ట్రై చేస్తాము. ప్రతి ఒక్క పేషెంట్ లైక్ చాలా క్రానిక్ వస్తారు, చాలా పాత వ్యాధులు ముద్రిపోయిన వ్యాధులతో వస్తారు, చాలా వెరైటీ ఆఫ్ ప్యాథీస్ దగ్గర వెళ్ళి అన్నీ ట్రై చేశాక ఇంకా ఎక్కడ రిజల్ట్స్ రావటం లేదు, టైం వృధా అవుతూ ఉంది, మనీ వృధా అవుతూ ఉంది. అండ్ ఇన్ని మెడిసిన్స్ వాడుతూ, కెమికల్ మెడిసిన్స్ వాడుతూ, దాని సైడ్ ఎఫెక్ట్స్ భరిస్తూ 1 ఇంచ్ కూడా రిజల్ట్స్ రాకుండా నానా రకంగా అవస్థ పడేవాళ్ళు. ఎంత క్రానిక్ ఉన్నా 30 సంవత్సరాల నుంచి వీళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు, 50 సంవత్సరాల నుంచి వీళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు, 15 సంవత్సరాల నుంచి వీళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి తక్కువ టైం పీరియడ్లో, ఎందుకంటే పంచకర్మ అనేది శరీర శుద్ధి చికిత్స. సో వ్యాధి తయారు చేసే ఫ్యాక్టర్స్ని మనం ప్రతి ఒక్క చుక్క బ్లడ్ నుంచి, ప్రతి ఒక్క సెల్ టిష్యూ నుంచి ఆ టాక్సిన్స్ని అరిగిస్తామన్నమాట. సో ఆ శరీర శుద్ధి అవడం వల్ల డిసీజ్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ శరీరం నుంచి బయట పంపించడం వల్ల ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి. లైక్ ద సేడ్ పీరియడ్ ఆఫ్ ద పంచకర్మ థెరపీస్లో అనుకోండి, కొంతమందికి 25 డేస్ ఉంటుంది, కొంతమందికి 30 డేస్ ట్రీట్మెంట్ ఉండొచ్చు, కొంతమందికి 38 డేస్ ఉండొచ్చు. వాళ్ళ డిసీజ్, వాళ్ళ కాంప్లికేషన్స్ని బట్టి కొంతమందికి 17 డేస్, 1 వీక్, డిపెండ్స్. అవసరం లేని వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ ఉండదు, ఒక మెడిసిన్ ఉండదు. అత్యవసరం ఉంటేనే పంచకర్మ థెరపీస్ ప్లాన్ అవుతాయి. సో అప్పుడే వాళ్ళకి ఆ సేడ్ పీరియడ్లోనే నియర్లీ ఒక 60 to 80% ఆర్ 70 to 90% రిజల్ట్స్ వస్తాయి. ఒక స్టాటిస్టికల్ స్టడీ ఉంది, బిలో 40% రిజల్ట్స్ వచ్చాయి అనుకోండి, సో ఇట్స్ అ ఫెయిల్యూర్ కేస్. 40 to 60 మధ్యలో రిజల్ట్స్ వచ్చాయి అనుకోండి, ఇట్ ఈస్ అ మోడరేట్లీ క్యూర్డ్ కేస్. అండ్ ఒకవేళ 60 to 80 మధ్యలో రిజల్ట్స్ వస్తున్నాయి అనుకోండి, దెన్ ఇట్స్ కంప్లీట్లీ క్యూర్డ్ కేస్. నా దగ్గర ప్రతి ఒక్క పేషెంట్కి నియర్లీ 70 to 90% మధ్యలో రిజల్ట్స్ డ్యూరింగ్ పంచకర్మ ఫేజ్లోనే వచ్చేస్తాయి. అండ్ దెన్ ద రిమైనింగ్ పర్సెంట్, నేను అందరికీ చెప్తాను, ఇప్పుడు ఏనుగుపోయి తోక మిగిలింది, ఆ మిగిలిన తోక కోసం మెడిసిన్స్ సరిపోతాయి. సో మెడిసిన్స్ టోటల్ ఇంటర్నల్ మెడిసిన్స్ వాడేది టోటల్ 3 months కోసం, ప్యారలల్ టు పంచకర్మతో పాటే స్టార్ట్ అవుతాయి. 15 డేస్ బేసిస్లో ఇంటర్నల్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ టోటల్ 3 months మెడిసిన్ అండ్ 3 to 4 weeks ఆఫ్ పంచకర్మ. అట్లా ప్రతి ఒక్క వ్యాధికి 100% పూర్తి పరిష్కారం ఇవ్వడం అనేది జరుగుతుంది. తిరిగి ఆ వ్యాధి రావద్దు, రీకరెన్స్ ఉండదు, మళ్ళీ కొత్త వ్యాధులు రాకుండా, అంటే క్యూర్ ఫ్రమ్ ద ప్రెజెంట్, ప్రివెన్షన్ ఫ్రమ్ ఆల్ అదర్ ఫ్యూచర్ హెల్త్ ఇష్యూస్. మళ్ళీ హార్ట్ అటాక్, పక్షవాతం రాకుండా ఇవే చికిత్సలు, ఇవే మందులు కాపాడుతాయి. మెడిసిన్స్ అనేది ప్యూర్, సేఫ్, న్యాచురల్, హర్బల్ ఆయుర్వేద మెడిసిన్స్. చాలామందికి చాలా మిస్అండర్స్టాండింగ్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ పడదు, వేడి చేస్తాయి, స్లోగా పని చేస్తాయి, అంత వృథా ఊహ అండి ఇది. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేది మనం ఇంట్లో వాడే ఏదైతే వస్తువులు ఉంటాయి, కిచెన్లో మనం వంట చేయడానికి ఏదైతే వాడతామో అవే వస్తువులతో మెడిసిన్స్ రెడీ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ తులసి ఉండొచ్చు, పుదీనా, దాల్చిని చెక్క, లవంగ, ఇలాయచి, ఇలాంటివి సింపుల్ దాంట్లోనే మెడిసిన్స్ రెడీ అవుతాయి. కాబట్టి ఏ ఒక్క మనిషికి బాధించదు, కెమికల్స్ ఉండవద్దు, కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ రాదు.